ఈ ముత్యాలని చూస్తున్నారా మీరు? ఎంతో స్వచ్ఛంగా, ఉత్తమంగా, కాంతివంతంగా ఉన్నాయి. ఇక మనం వీటిని ఇలాగే ఉంచడానికి చాలా పనుల్ని చేస్తూనే ఉంటాం. ఇలా మనం వాటిని ఒక సున్నితమైన వస్త్రంతో చుట్టి ఉంచుతాం. ఇక ఒక పెట్టెలో చక్కగా దాచిపెట్టి ఉంచుతాం. ఎందుకంటే వీటి మీద గీతలు పడకుండా ఉంటాయని. ఈ ముత్యాలు విరగకుండా ఉండాలి, ఎందుకంటే అవి అమూల్యమైనవి కనుక. అలాంటివే ఈ పాలు కూడా. పాలు విరిగిపోకూడదని మనం వీటిని వేడి చేసి పెడతాం. వేసవి కాలంలో మనం వీటిని చల్లని నీటిలో ఉంచుతాం, ఎందుకంటే ఇవి అమూల్యమైనవి. ఈ రెండు అమూల్యమైనవి, అందుకే మనం వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. పాలు మన శరీరానికి ఎక్కువ పోషకాలు ఇస్తుంది. ఆ శరీరానికి అందాన్ని పెంచుతుంది ఈ ముత్యాలు. ఇక ఈ పాలు ముత్యాలు లాగానే ఉంటాయి మన వారి మనసులు కూడా. వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని కూడా మనమే రక్షించాలి. మృదువైన పదాలు, స్నేహం, ఆదర్శపూరితమైన వ్యవహారంతో వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి పాలు విరిగిపోతే అప్పుడు మళ్ళీ వాటిని తిరిగి సరిచేయలేం కనుక. అలాగే ఒకసారి ముత్యం విరిగిపోతే కనుక మనం ఏం చేసినా సరే వాటిని అతికించలేం కాబట్టి. అదేవిధంగా ఒక్కసారి మనసులోని భేదం ఏర్పడితే గనుక దానిని తిరిగి పాత స్థితికి తీసుకురావడం కష్టం. ఎంతో కష్టమైన పని అది. మనసులోని అభిప్రాయాలైతే వేరుగా ఉండొచ్చు, కానీ మనసుల్లో భేదం మాత్రం ఉండకూడదు. అందుకే మన వారి మనసుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వారు ఎంతో అమూల్యమైన వారు అవుతారు. రాధా కృష్ణ.